నమస్కారం. అన్నాళ్ళు టెన్షన్ పడకండి, 2 నిమిషాల్లో ముగించేస్తా. మీరందరూ పారిపోవాలన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిజంగా ఈ సినిమాని ముందు లేపింది మీరే. మేము సినిమా చేసి మీ చేతుల్లో పెట్టిన తర్వాత మీరు ప్రివ్యూ చూసి మరునాడు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్తో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఓకేనా? ప్రతి రివ్యూ పాజిటివ్ రివ్యూనే, మంచి రేటింగ్స్, అందరూ మంచి రేటింగ్స్ ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీడియానే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తుంది. దానికి ఎప్పుడు నా కుటుంబమైన నా మీడియాకి నేను రుణపడి ఉంటాను. తర్వాత మా ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు, నేను వద్దని తప్పించుకుని తిరిగినా సరే ఈ సినిమా చేద్దామని నా ఎంటబడి నన్ను పిలిపి చేసి ఈ సినిమా తీయించి ఈ చరిత్రని ముందు తరాలకు చూపిస్తూ నాకు ఒక జీవితాన్ని ఇచ్చారు. మా రెడ్డి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నెక్స్ట్, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ అవ్వకముందు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చాలా థ్రెట్స్ వచ్చినాయి, చాలా వార్నింగ్స్ వచ్చినాయి. ఇవన్నీ సెకండరీ. సినిమా రిలీజ్ అయ్యి తెలుగుతో పాటు హిందీలో, మరాఠీలో, మిగతా సౌత్ లాంగ్వేజెస్లో చాలా బాగా వెళ్ళింది. తర్వాత ఆ టైంలో మేము హిందీలో ఒక చిన్న మిస్టేక్ వల్ల ఓటీటీకి లేట్ అయింది. తర్వాత అవార్డ్స్కి అప్లై చేద్దామనుకున్నాం. దాదాపు 18 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి అప్లై చేస్తే 15 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి ఈ సినిమా సెలెక్ట్ అయింది. ఇండియన్ పనోరమా అవార్డు దక్కించుకుంది. IFFI గోవాలో బెస్ట్ ఇండియా డెబ్యూట్గా నమోదైంది. అక్కడ బెస్ట్ డైరెక్టర్ నామినేట్ అయింది. దాంతోపాటు అయోధ్య ఇంటర్నేషనల్ ఫెస్టివల్, వింధ్యా ఇంటర్నేషనల్ ఫెస్టివల్, సినిమాటిక్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, విశాఖ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్, సౌత్ ఏసియా ఇంటర్నేషనల్ ఫెస్టివల్, మైసూర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, గోవా ఇఫీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్, తమిజ్ గమ్మని అదొకటి ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్, చెన్నైది. ఇలా దాదాపు 15 ఫెస్టివల్స్లో నామినేట్ అయింది. 14 ఫెస్టివల్స్లో, అంటే విశాఖ వాళ్ళకి స్క్రీనింగ్ లేదు, 14 ఫెస్టివల్స్లో ఈ సినిమా స్క్రీనింగ్ అయింది. కొన్ని ఇతర దేశాల నుంచి దాదాపు 75 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ సినిమాని చూసి అప్రిషియేట్ చేశారు. గోవాలో, జైపూర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ మొన్న 20వ తారీఖు 3 గంటలకి జరిగింది. అక్కడ 72 దేశాల ప్రతినిధులు వచ్చి చూసి అప్రిషియేట్ చేశారు. ఎటు చూసినా కూడా మంచి అప్రిషియేషన్స్ ఉన్నాయి. ఇంత పెద్ద స్వాతంత్ర పోరాటం, ఇంత గొప్ప స్వాతంత్ర పోరాటం ఇక్కడ జరిగిందా అని తెలుసుకొని మాట్లాడుతున్నారు. శేఖర్ కపూర్ గారు లాంటి పెద్ద మనుషులు కూడా ఆ రోజు మాతో మాట్లాడారు గోవాలో. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల ప్రశంసలు పొందింది. అందరికీ అవార్డ్స్. ఇంద్రాజీ గారికి బెస్ట్ సపోర్టింగ్ అవార్డ్, మా రాజార్జున్ రజ్వి క్యారెక్టర్కి బెస్ట్ సపోర్టింగ్ అవార్డ్, నాకు బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ రైటర్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ డిఓపి, బెస్ట్ గ్రాఫిక్స్, బెస్ట్ ప్రొడక్షన్, సినిమాటిక్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ముంబై వాళ్ళది. ఇన్ని అవార్డ్స్ ఇప్పటికే చేజిక్కించుకుంది. ఇప్పుడు ఎంతో మంది, అప్పుడు మేము రిలీజ్ చేసిన టైంలో March 15th, ఆ టైంలో కొంచెం యాక్షన్ మూమెంటు, తర్వాత ఎండాకాలం, తర్వాత 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, తర్వాత ఎలక్షన్ మూమెంట్ కాబట్టి చాలా మంది క్యాంపెయినింగ్ మూడ్లో ఉన్నారు. అందుకని చాలా మంది ఓటీటీలో వస్తే చూద్దామనే ఆలోచనలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కొన్ని వందల ఫోన్స్, వందల మెసేజెస్, ఎప్పుడు ఓటీటీ అంటున్నారు. మా ప్రొడ్యూసర్ గారు ఒక 2-3 సార్లు ఏ ఓటీటీకి ఇద్దామని మేము ఆలోచించుకున్నాం. మాకు నిజానికి 3 ఆఫర్స్ ఉన్నాయి. ఆ 2 పేర్లు చెప్పదలుచుకోలేదు. అలా ఆలోచిస్తున్నప్పుడు మన తెలుగు ప్లాట్ఫామ్గా ఆహా ముందుకు వచ్చినప్పుడు, ఆహా ఇంతకుముందు మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు, ఆహా మన తెలుగు ఓటీటీ ఛానల్, మన ముందున్న ఓటీటీ ఛానల్, దీనికి ఇద్దాం. ఈ తెలుగు సినిమా, తెలుగు లాంగ్వేజ్ మాత్రం ఆహాకి ఇచ్చి మిగతా 5 లాంగ్వేజెస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి తర్వాత ఆలోచిద్దామన్నారు.
ఎందుకంటే ఆహా ఒక్కటే మొత్తం 25 లక్షల నుంచి 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కేవలం తెలుగు వాళ్ళే ఉండి తెలుగు సినిమాని మన సినిమాని చూసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము రేషియోగా చూసుకుంటే అదర్ ఓటీటీ ఛానల్స్లో సో పర్సన్స్ మంది జనాలు ఉంటే ఒక రేషియోలో వాళ్ళు హిందీ తెలుగు అలా ఆ దేశం ఈ దేశం అలా మిక్స్ అయి ఉన్నారు. బట్ కేవలం మన తెలుగు వాళ్ళే ఉన్నది 25 లక్షల నుంచి 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నది ఆహా. కాబట్టి మన తెలుగు సినిమా తెలుగు చరిత్ర తెలంగాణ చరిత్ర కాబట్టి ఇది ఆహాకి ఇస్తే బాగుండు అనుకొని మేము డిస్కస్ చేసుకొని ఆహా వాళ్ళు మంచి ఆఫర్ ఇచ్చారు మా ప్రొడ్యూసర్ గారికి అనుకుంటున్నాను. కాబట్టి ఆహాలో ఇది మీ ముందుకు వస్తుంది. ఇప్పటిదాకా మేము చూద్దాం అనుకున్న వాళ్ళు చూడాలనుకున్న వాళ్ళు నో డౌట్ చరిత్ర తెలుసుకోవాలి. కాబట్టి మన పిల్లల్ని కూడా కూర్చోబెట్టి చూపించాల్సిన సినిమా. ఇదో వైలెన్స్ ఉందనో ఇంకేదోనో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంటిని పాది సకుటుంబ సమేతంగా చూసి చరిత్ర తెలుసుకోవాల్సిన సినిమా ఆహా. ఆల్రెడీ అన్స్టాపబుల్ బాలయ్య బాబు గారితో ఎక్కడికో రేంజ్కి వెళ్ళిపోయింది. ఒక ఫిక్షన్ సినిమాతో ఒక కమర్షియల్ సినిమాతో ఒక పీరియాడిక్ సినిమాతో ఈ సినిమా రజాకార్ సినిమాతో కూడా ఇంకా చాలా జనాల్లోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఆహా టీంకి మా ప్రొడ్యూసర్ గారికి మా ఆర్టిస్టులకి నేను మా సినిమా టెక్నీషియన్స్ గురించి ఆర్టిస్టుల గురించి ఇంకేం చెప్పట్లేదు. ఎందుకంటే అందరం మాట్లాడుకున్నాం, మీరు చూశారు, రేపు ఆహాలో చూస్తారు, మీరే మాట్లాడతారు. అయితే ఒక రిక్వెస్ట్ మీడియాకి మాత్రం చేసేది ఏంటంటే ఈ సినిమాని వీలైనంత వరకు మీరు ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది కమర్షియల్ సినిమా కాదు, ఒక హీరో సినిమా కాదు, ఒక వ్యక్తి సినిమా కాదు, ఒక వ్యవస్థ సినిమా, ఒక పోరాటం కోసం చెప్పిన సినిమా, ఒక ప్రాంతానికి చెప్పిన సినిమా, ఒక చరిత్ర గురించి చెప్పిన సినిమా, తరమరుగైన చరిత్ర గురించి తెలియజేస్తున్న సినిమా. నేను గతంలో చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇది మత చరిత్ర కాదు, గత చరిత్ర మాత్రమే, ఘనమైన చరిత్ర మాత్రమే అని. ఈ ఘనమైన చరిత్ర అందరికీ చూపించాలి, మీడియా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.